టెరాకాస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మరి నేను మళ్ళీ వీడియో చేయడానికి కారణం, మరి వీడియో చేసి ఇంచుమించు నేను నెల అవుతుందండి. మరి మళ్ళీ నేను వీడియో చేయడానికి కారణం ఒకసారి పూర్తిగా వినండి. ప్రతి ఒక్కరికి మన టెరాకాస్లో ఐడీలు వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజులు వస్తున్నాయండి, గుర్తుపెట్టుకోండి. మంచి రోజులే వస్తున్నాయి. ఎన్నో కంపెనీలు వచ్చినాయండి, ఎన్నో కంపెనీలు పోయాయి, కానీ ఎక్కడ మనకు రూపాయి రాలే. కానీ టెరాకాస్ కంపెనీ మనకి మన జీవితాలు మార్చడానికి వచ్చిందండి నిజంగానే. మనం కొన్ని చెప్తూ ఉంటామండి, పెద్దలు కొంచెం సామెత చెప్తూ ఉంటారు మనకి. ఏమనంటే, దేవుడు ఒక ద్వారం మూసిన రెండో ద్వారం తెరుస్తాడు అని అన్న మాట నిజమండి. ఒక దాంట్లో మనం మోసపోవచ్చు, రెండో దాంట్లో మోసపోవచ్చు, మూడో దాంట్లో మోసపోవచ్చు, 10 ఆటల్లో మోసపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఏదో దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుందనేది ఇప్పుడు దేవుడు నిరూపించాడండి, గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు టెరాకాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా డౌట్లతో ఉన్నారు, చాలా 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 డౌట్లతో ఉన్నారు. మరి ఎందుకో మరి ఆ డౌట్లతోనే ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టేది లేదు, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు. అకౌంట్లన్నీ క్రియేట్ చేసేసుకోండి, అకౌంట్లన్నీ క్రియేట్ చేసేయండి. మనకి అకౌంట్లు ఎక్కువ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఒక ఫేస్బుక్కి మనం ఫస్ట్ చెప్పాను 2 కోట్లు అన్నాను, కాదండి. ఫేస్బుక్కి 200 కోట్లు కమ్యూనిటీ ఉంది ఫేస్బుక్కి, ఓకేనండి. మరి ఇప్పుడు మన కమ్యూనిటీ ఎంత కావాలి? 900 కోట్ల మంది కమ్యూనిటీ కావాలి మనకి, గుర్తుపెట్టుకోండి. 900 కోట్ల మంది కమ్యూనిటీ కావాలి అంటే కంపెనీ మరి ఎంత విజన్తో వెళ్తుందో గుర్తుపెట్టుకోండి. అక్కడున్న కరెన్సీలో మనకి ఎక్కువ వచ్చేస్తుందని అనుకుంటున్నాం. అక్కడున్న కరెన్సీలో మనకు వచ్చేది 45 రూపాయలండి. అక్కడ ఒక యూరో ₹1 అయితే ఇక్కడ 90 రూపాయలు. అంటే అక్కడ 45 రూపాయలు వస్తుంటే ప్రతి నెల ఫంక్షన్ కింద 4500 రూపాయలు మన కంపెనీ ఇస్తుంది. అంటే సపోజ్ ఒక 1000 మందిని మీరు వేసారే అనుకోండి, డైరెక్ట్గా 1000 మందికి ప్రతి నెల 4500 వస్తుందండి. 2000 మందిని వేసారనుకోండి, 2000 మందికి ప్రతి నెల 4500 వస్తుందండి, ఓకేనండి. ఇంకా ఏదో అపోహలతో ఉండకండి, దయచేసి అర్థం చేసుకోండి. వీడియోలో కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. మనకి ఎందుకు చెప్పారో ఆ టార్గెట్ మనం చేసుకుని వెళ్ళిపోవడంతో బెటర్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదరికెళ్ళండి, అంతే తప్ప ఏదో అపోహలతోని ఏదో బాబు ఇది రాదు. ఏమంటే తెలియక అడుగుతాను, మనం పుట్టి ఇప్పుడు నాకు ఉన్నాయండి 37 సంవత్సరాలు. నాకు ఈ పుట్టి ఈ ఈ ఇన్ని సంవత్సరాల్లో నేను ఏమైనా సాధించేశానా? ఏమీ సాధించలే. అన్ని కంపెనీల్లో తీసుకెళ్ళి డబ్బులు దొబ్బెట్టాం అంతే, సాధించడం అనేది ఏమీ లేదు, ఓకేనండి. అన్ని కంపెనీల్లో డబ్బులు దొబ్బెట్టాం, సాధించేది ఏమీ లేదు, ఓకేనండి. ఇప్పుడు మనం 2 నెలలు 3 నెలలు బట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. చేసి మనకి ఎప్పుడు అవుతుంది పేమెంట్? ఇది ప్రతి నెల 4500 రూపాయలు కంపెనీ ఇస్తానంటుంది. ఫ్రీగా ఇవ్వదండి కంపెనీ, గుర్తుపెట్టుకోండి. కంపెనీ మనకు ఫ్రీగా ఇవ్వదు. అక్కడ ఇప్పుడు మనం చేసే ఇందులో కొన్ని ప్రాజెక్టులు వస్తాయండి అందులో. అంటే అవన్నీ చెప్పే కాదు, ఆల్రెడీ రామ్ సార్ గారు మనకు చెప్పారు కాబట్టి మనం చెప్పే కాదు అవి, ఓకేనండి. బయటికి చెప్పే కాదు, దీంట్లో చెప్పే కాదు. మీరే అర్థం చేసుకోండి. అన్నీ ఏం ప్రాజెక్టులు వస్తాయన్నారో రామ్ సార్ గారు, మీరే అర్థం చేసుకోండి, ఓకేనండి. ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోండి దయచేసి. ఇంకా ఎక్కడో ఉన్నట్టు ఉంటే ఎలాగండి? అవగాహన తెచ్చుకోండి, ఓకేనండి. టెరాకాస్ కంపెనీ అన్న కంపెనీ మామూలు కంపెనీ కాదు, అర్థం చేసుకోండి. టెరాకాస్ అన్నది మామూలు కంపెనీ కాదు, మన ఊహలకు కూడా అన్న కంపెనీ అండి అది. అది అర్థం చేసుకుని ఎదరికెళ్ళండి. ప్రతిదానికి అపోహలతో ఏమండి ఈ డబ్బులు వచ్చేస్తాయా? ఎలా వచ్చేస్తాయండి? ఇప్పుడు కంపెనీలో 100 కోట్లు ఇన్కమ్ వచ్చిందనుకోండి, 100 కోట్లలో 50% మనకి ఇచ్చేద్ది, 50% కంపెనీ తీసుకుంటుంది. ఇప్పుడు ఇన్ని ఉన్నాయండి, కొన్ని వందల యాప్లు ఉన్నాయి. ఈ 100 యాప్లో మనకేం డబ్బులు వస్తున్నాయా? తెలియగలుగుతానండి. కొన్ని వందల యాప్లు ఉన్నాయి, ఆ 100 యాప్లో డబ్బులు మనకి ఏమైనా వస్తున్నాయా? అర్థం చేసుకోండి, ఓకేనండి. ఆ 100 యాప్లో మనకి ఏం రావట్లే, వస్తున్నాయా? ఎవరికైనా వస్తున్నాయేమో చెప్పండి. ప్రతి నెల మనం నెట్ వేయించుకుంటున్నాం, అన్ని విధాలు వాడుకుంటున్నాం. ఎవడన్నా మనకు రూపాయి ఇచ్చాడా? ఇవ్వడండి.
కానీ మన టెరాకాస్ కంపెనీ ఇస్తుంది మనకి. మన కంపెనీకి ఏం కావాలండి? 900 కోట్ల మంది కమ్యూనిటీ కావాలి మన కంపెనీకి. గుర్తు చేసుకోండి. 900 కోట్ల మంది కమ్యూనిటీ వస్తే అప్పుడు మన కంపెనీ ఒక రేంజ్లో ఉంటుంది. మరి ప్రతి నెల 4,500 ఇచ్చినప్పుడు మరి మీరు ఏది వాడతారనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంక అంతకుమించి నేను ఎక్కువ చెప్పను. నేను ఆడియోస్ పెడుతున్నాను, సార్ పెట్టిన ఆడియోస్ పెడుతున్నాను. మరి ఎంతోమంది నా మాటలో మోటివేషన్ వల్ల ఎంతోమంది, ఎన్నో వందలాది మంది, ఓకేనండి, రామ్ సార్ గారు చెప్పిన మాటల వల్ల వందలాది మంది ఎదరికెళ్తున్నారు. ఓకేనండి. అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు వర్కులు ఆపకండి, వర్కులు చేసుకోండి. ఓకేనండి. మనకు నిజంగా చెప్పాలంటే ఏనాడో వరం, మనకి రామ్ సార్ గారు లాంటి వ్యక్తి దొరకడం మనకి ఏనాడో వరం. అర్థమైందండి. అటువంటి వ్యక్తి దొరకడం, మనకు మోటివేషన్ చేసి చెప్పడం, అవన్నీ ఏనాడో అదృష్టం చేసుకుని ఉంటే అటువంటి వ్యక్తి మనకి దొరికాడండి ఆయన మనకి. ఓకేనండి. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఆపకండి, వర్క్ చేసుకోండి. ఓకేనండి. మినిమం డైలీ 10 ఐడీలు కొట్టండి. మినిమం డైలీ 10 ఐడీలు కొట్టండి. అంటే నెలకి 300 ఐడీలు అవుతున్నాయి. మళ్ళీ ఇంకో నెలలో అది ఎలా మారుతో చెప్పలేం. వచ్చిన బాధ అది. నేను అందుకే దీపం ఉన్నప్పుడు వెళ్ళి చెక్క పెట్టుకోమని చెప్తున్నాను. ఇది ఎలా మారుతో చెప్పలేం. అర్థమైందండి. అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అవకాశాలు లేక ఎంతో ఎడుతున్నారు జనాలు. మనకు అవకాశం ఉంది. ఇప్పుడు డబ్బులు రావట్లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఏటి అని అనుకుంటున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత కోట్లాది మంది పరుగులు తీస్తారండి మీ దగ్గరికి. ఎంతమందికి మీరు చేయగలరు వర్క్? చేయలేరు. ఎవరికి మీరు సపోర్ట్ చేయలేరు. అందుకే ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నప్పుడు చేసేసుకోండి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చేసేసుకోండి వర్క్. రోజుకు 10 ఐడీలు, 20 ఐడీలు, 30 ఐడీలు, 40 ఐడీలు, 50 ఐడీలు చేయండి. మీ ఒకరిని ఇటు పంపించండి, ఒకరిని అటు పంపించండి, చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడే ప్రతి పని చక్కబెట్టుకోవాలండి. అవకాశం లేనప్పుడు మనం ఏమీ చేయలేం. చాలామంది మూర్ఖులు ఉంటారండి, ఎన్నో కంపెనీలో చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఐడి యాక్టివేషన్కే మనకి 10 యూరోస్ తీసుకుంటుంది కంపెనీ. ఐడి యాక్టివేషన్కే మనకి 10 యూరోస్ తీసుకుంటుంది. అది పెద్ద పేమెంట్ కాదే. మనకి ఇచ్చే కోట్ల అకౌంట్లో అది పెద్ద పేమెంట్ ఏంటండి? అంటే ఐడి యాక్టివేషన్ అంటే మనం దాన్ని యాక్టివేషన్ చేసుకున్నట్టు లెక్క. దానికి ఒక ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ కంపెనీ తీసుకుంటుంది అంతే. ఓకేనండి. అది అర్థం చేసుకోండి. ఒకవేళ లేదు, మీరు 10 ఐడీలు వేసుకోండి. 10 ఐడీల మీద 90,000 వస్తుంది. వచ్చిన తర్వాత 10 మందికి చేయండి. ఒక 50 మందిని వేశారు. ఆ 50 మందికి ₹1,00,000 వచ్చిన తర్వాత కింద ఉన్న వాళ్ళందరికీ మీరు చేయండి. మనం నిజం అన్నప్పుడు నమ్మం, అబద్ధం అంటే నమ్ముతాం. దీంట్లోకి వెళ్ళి ₹1,00,000 పెట్టుబడి పెట్టండి, రోజుకి 2,000 వస్తాయంటే పెట్టేస్తారు. దీంట్లోకి వెళ్ళి ఒక 5,000 పెట్టుబడి పెట్టండి అంటే పెట్టేస్తారు. కానీ ఫ్రీ అకౌంట్లు చేసుకోండి. ఒక్క ఐడి పోయిందా మీరు ఒక్క ఐడి మళ్ళీ తెచ్చుకోలేరు. అర్థం చేసుకోండి. ఒక్క ఐడి పోయిందా మళ్ళీ మీకు ఒక ఐడి తెచ్చుకోవాలంటే మీ వల్ల అవ్వదు. ఓకేనండి. అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. అపోహలు నమ్మకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఎన్ని జన్మలు ఎత్తినా టెరాకాస్ కంపెనీ లాంటిది దొరకదు. కూసుకోండి. ఒక 2 నెలలు పోతే చూసుకోండి, 3 నెలలు పోతే చూసుకోండి, దొరకదు. మీకు ఐడీలు కూడా దొరకవు. ఎవరు అడిగినా సరే టెరాకాస్ వేసేసుకున్నామండి అయిపోయింది. ఎవరు అడిగినా సరే టెరాకాస్ ఐడి అయిపోయిందండి, అయిపోయింది అంతే. మనకు ఐడి దొరకదు. తెలియనప్పుడే వర్క్ చేసేసుకోవాలండి. వర్క్ ఎన్ని కావాలో దాన్ని ఐడీలు చేసుకోవడమే. డైరెక్ట్గా 100 చేసుకుని ఉంచుకోండి, 100 ఐడీలు చేసుకుని ఉంచుకోండి. అర్థమైందా? అక్కడ మనకు ₹90 ఇస్తుంటే ఇక్కడ 9,000 అవుతుంది. అక్కడ 100 ఐడీలు వేసుకుంటే మీరు కింద డైరెక్ట్గా 99 లక్షలు వస్తుంది. ఈ 100 మందికి కింద వచ్చిన 90 ముందు వచ్చిన ₹1,00,000 90 మందికి యాక్టివేషన్ చేసేయండి. మీ పేమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతే ఊహించలేం. అర్థం చేసుకోండి. నేను 2 కంపెనీలు స్టార్ట్ చేశానండి. ఒకటో కంపెనీ సక్సెస్ అయింది, ఇంకో కంపెనీ ముందు చెప్తున్నాను సక్సెస్ అయింది. ఇది 3వ కంపెనీ. 3 కంపెనీలు సక్సెస్ అయినాయండి. బడాబాబు కంపెనీలు సక్సెస్ అండి, మామూలుగా కాదు. ఇందులో ఉన్న వాళ్ళు బడాబాబులు. అర్థం చేసుకోండి. అర్థమైందండి. ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు వర్క్ చేసుకోండి. అంటే నాకు వచ్చే భాషలో నేను చెప్తున్నాను తప్ప
ఎవరిని కూడా ఏదో మోటివేషన్ చేసేసి ఏదో చేసేసుకోవడానికి అదేపు ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఏరియా ఉందండి, ఆ ఏరియాలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఒక 500 కుటుంబాలు ఉంటాయి, లేదా 1000 కుటుంబాలు ఉంటాయి. ఇంట్లో ఒక కుటుంబానికి ఒక ఫోనో 2 ఫోన్లో ఉంటాయి. ఓకేనండి. ఒక ఫోనో 2 ఫోన్లు ఉంటే ఆ ఫ్యామిలీ మట్టుకు ఒక ఫోన్లో 6 మెయిల్ ఐడీలు 7 మెయిల్ ఐడీలు రెడీ అవుతాయి. అదే చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ 7గురికి మీరు యాక్టివ్ ఐడీలు కట్టి చేసేయండి. చేసేసి క్లియర్‌గా రాసుకోండి. రాసుకొని ఆళ్ళకి మొబైల్ మళ్ళీ కొన్నప్పుడు అందులో లాగిన్ చేసి ఆళ్ళ బ్యాంక్ అకౌంట్లు, కేవైసీ అది వగైరా అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి నెల అకౌంట్లు పెట్టుకుంటాం. లేదా ఇంట్లో 4 మొబైల్స్ ఉన్నాయి. 4 మొబైల్స్ చేసేయండి. ఒక 500 మంది అయ్యారు. మీ ఏరియాలో 1000 కుటుంబాలకి 300 మొబైల్స్ వచ్చినాయి. చేసేయండి. అందులో వచ్చే ప్రాజెక్టులు మీ ఊహలకు కూడా అందవు. గుర్తుపెట్టుకోండి. మీ ఊహలకు కూడా అందవు. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఎదరికెళ్ళండి. అంతే తప్ప ఎవడో ఏదో బొచ్చుగడు చెప్పాడు, లేకపోతే ఎవడో ఏదో బొచ్చుగడు చెప్పాడు, ఇవన్నీ వద్దు. మనకు నచ్చింది ఆ పని చేస్తున్నాం. ఓకేనండి. మనకు నచ్చింది అదే పని చేస్తున్నాం. ఎవడో చెప్పినట్టు మనం చేయడం కాదండి. ఎవడో మోటివేషన్ చేసి ఎవడో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. ఆడికి చెప్పండి. ఎవరి వ్యక్తి అయితే జాయిన్ అవుతున్నారో అతనికి చెప్పండి. నచ్చి ఎదరికొచ్చాడా ప్రతి నెల 4500 పట్టుకెళ్తాడు. నచ్చలేదా ఆడు దరిద్రం అనుకుని ఊరుకుంటాడు. అంతే అండి, వదిలేయండి. పేద స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎదరికెళ్ళండి. పేదోళ్ళు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, పైకి చెప్పుకుంటలేదు. అటువంటి వాళ్ళ జీవితాలు నిలబెట్టండి. అర్థమైందండి? అటువంటి జీవితాలు నిలబెట్టండి. అటువంటి వాళ్ళవి మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింతాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింతాడండి. అర్థం చేసుకోండి. తరతరాలు కొడద్దు మీకు. తరతరాలు దేవుడు ఆశీర్వదింతాడు మిమ్మల్ని అటువంటి మంచి పనులు చేస్తే. ఓకేనండి. అంటే దీంట్లో వేరేగా పెట్టకూడదు. ఎవరైనా సరే పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు పొలిటికల్గా ఇందులో మనం మాట్లాడుకోకూడదండి. మనకి ఎవరన్నా రూపాయి పెడతారా? ఎవరో ఒక రూపాయి పెట్టరు. కానీ మన టెరాకాస్ కంపెనీ వచ్చింది మనకి. ప్రతి నెల 4500 ప్రతి కుటుంబంలో నేను ఇస్తాను అని కంపెనీ వచ్చింది. అర్థమైందండి? అర్థం చేసుకోండి. కంపెనీలో ఎంతో డెప్త్ లేకపోతే ముఖంలో నేను వీడియో తీసి పెట్టను. కంపెనీలో ఎంతో డెప్త్ ఉందండి. నాకు ఏదో వ్యూస్ పెరుగుతాయనో, లేకపోతే దీనివల్ల నాకు వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయనో ఇక టైంపాస్ పనులు ఎవరు చేయట్లే. నా బిజినెస్ నా వ్యాపారాలు నాకు చాలండి. అర్థమైందండి? అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. నెలకు ₹1,00,000 సంపాదించుకోవాలి అని అనుకునేవాడు ఖచ్చితంగా మినిమం 100 అకౌంట్లు వేసుకోండి. కంపెనీ 10 అకౌంట్కి 1,00,000 ఇస్తానంది. కానీ 100 అకౌంట్లు వేసుకొని 10 లక్షలు తీసుకుంటారో, లేకపోతే 10 అకౌంట్లు వేసుకొని ₹1,00,000 తీసుకుంటారో, లేకపోతే 100 అకౌంట్ల మీద ₹1,00,000 తీసుకుంటారో మీరు ఆలోచించుకోండి. నేను 10 లక్షలు కంపెనీ ఇస్తానంటుంది, కానీ నేను ₹1,00,000 వేసుకున్నాను. ఓకేనండి. అర్థం చేసుకోండి. వీడియో కొంచెం ఎక్కువ ఉన్నా వేరేగా అర్థం చేసుకోకండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 10 మందికి వెళ్ళాలి కదా వీడియో. మరి ఇంత కష్టపడి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మరి వీడియో 10 మందికి వెళ్ళాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి పంపించండి. ఓకేనండి. మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు చేసుకోవాలి, మీ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ అప్లైనర్కి ఫోన్ చేయండి. మీ అప్లైనర్ అందుబాటులో లేరనుకోండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒకవేళ అవసరం అనుకుంటే నేను లింక్ ఇవ్వకూడదు. నేను గ్రూప్లో లింక్ ఇవ్వనండి. అర్థం చేసుకోండి, వేరేగా అనుకోకండి. గ్రూప్లో లింక్ ఇవ్వను. ప్రతి ఒక్కరు కూడా నేను నా అకౌంట్లో అయితే నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను. నాకు చాలండి. నాతో పాటు కింద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బాగుండాలి. ఎందుకంటే నేను గ్రూప్లో వీడియో పెడతాను కాబట్టి వాళ్ళని మనం మోసం చేయకూడదండి. ఓకేనండి. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఐడీలు ఫ్రీ జాయినింగ్లో ఉన్న వాళ్ళకి 2 నెలల 15 రోజులు పడుతుందండి పేమెంట్ రావడానికి. ఓకేనండి. నాకు ఇంత అలాగా నాకు మోటివేషన్ చేసి చెప్పి ప్రతి ఒక్కరు కదండి, రామ్ సార్ గారికి నా పాదాభివందనాలు చెప్పుకుంటున్నానండి. అటువంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా అదృష్టం. ఓకేనండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.